Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. నిజంగా శేష్ మంచి పని చేశాడు. అంటే డెకాయిట్ని ఫస్ట్ దురంధర్ 2తో మార్చ్ 19th రిలీజ్ చేయకుండా మంచి పని చేశాడు. ఎందుకంటే ఈ మూవీ రివ్యూని ఫుల్గా చూస్తే మీకే అర్థమవుతుంది ఎందుకు నేను ఈ మాట అన్నాను అని. సో ఫైనలీ ఇప్పుడే శేష్ అండ్ మృణాల్ ఠాకూర్ లీడ్ పేరుగా నటించిన డెకాయిట్ మూవీ చూసి రావడం జరిగింది. మూవీ డైరెక్టెడ్ బై షానియల్ డియో, మ్యూజిక్ డైరెక్టెడ్ బై బీమ్స్ అండ్ బీజిఎం బై జ్ఞాని. ఈ బీజిఎం గురించి మీతో మాట్లాడాలి, అది తర్వాత చెప్తాను. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ శేష్ మూవీస్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది ట్విస్ట్ అండ్ టర్న్స్, అన్ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే, ఇదే కదా. అంటే మరి శేష్ ఆడియన్స్కి చేసిన అలవాటు అది. సో డెకాయిట్ ఆ కైండ్ ఆఫ్ ట్విస్ట్ అండ్ టర్న్స్తో ఆడియన్స్ని సాటిస్ఫై చేసిందా అంటే నా వ్యూలో నాట్ అప్ టు ద మార్క్ అనే చెప్తా. ఇన్డెప్త్ రివ్యూలో మనం మాట్లాడుకునే ముందు మూవీ ప్లాట్ విషయానికి వస్తే శేష్ అండ్ మృణాల్ ఇద్దరు ప్రేమించుకుంటారు. అండ్ యాజ్ యూజువల్గా మృణాల్ వాళ్ళ ఇంట్లో తెలిసి తర్వాత ఏం జరుగుతుంది, శేష్ ఏమవుతాడు అనేది ఫార్మ్స్ ది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. ఫస్ట్ హాఫ్ అయితే ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో ఓకే బాగానే ఉంది అనిపించినా కానీ సెకండ్ హాఫ్ ఎక్కడికి కదలదే అన్నట్టు ఉంటుంది. అంటే ఇంకా మనకి ఆల్మోస్ట్ ప్రిడిక్టబుల్ స్టోరీనే ఇక్కడ నుంచి నడిచేది అన్నట్టు అనిపిస్తుంది. అండ్ అదే జరుగుతుంది కూడా. బట్ క్లైమాక్స్ ట్విస్ట్ అండ్ టర్న్సే కదా మనం శేష్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. అండ్ ఎస్, ఇక్కడ ట్విస్ట్ ఉంటుంది, దట్ ఈస్ ఫర్ షూర్. మీరు ఆల్మోస్ట్ ఎక్స్పెక్ట్ చేయరు అనే అనుకుంటున్నా. చూస్తే చాలా బాగుంది ఆ ట్విస్ట్, చాలా బాగా నచ్చింది. సో ఫస్ట్ హాఫ్ ఈజ్ ఓకే డీసెంట్ అండ్ సెకండ్ హాఫ్ ఈజ్ బిలో యావరేజ్ అనిపించింది. బట్ క్లైమాక్స్ ఈజ్ టూ గుడ్ అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే శేష్ యాజ్ హరి గుడ్, చాలా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. తన పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది. అంటే తెలిసిందే కదా, తన సినిమా అంటే చాలా కేర్తో వర్క్ చేస్తాడు శేష్. అండ్ ఈ మూవీలో తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ ఇంకా మృణాల్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ శృతి హాసన్ ఉంటే ఇలాంటి అవుట్పుట్ రాదేమో. సో డెకాయిట్ టీం వాళ్ళు మంచి పనే చేశారనిపించింది మృణాల్ తీసుకొని అని. ఇంకా ఎడిటింగ్, స్క్రీన్ ప్లే నాట్ బ్యాడ్. చెప్పా కదా, ఫస్ట్ హాఫ్ ఓకేష్ అండ్ సెకండ్ హాఫ్ ఈస్ లిటిల్ డ్రాగ్డ్ అనే ఫీలింగ్ వచ్చింది విత్ ఎ వెరీ గుడ్ క్లైమాక్స్ అని. సో యా, అది దా మ్యాటర్. బీజిఎం జ్ఞాని అన్నా కదా, ఫస్ట్ హాఫ్ అయ్యాక ఇంటర్వెల్లో నాకు ఒక పార్ట్ చాలా బాగా నచ్చింది. అదే బీజిఎం. జ్ఞాని అనే పర్సన్ బీజిఎం చేశాడు అని గూగుల్ చేసి వెతికితే తెలిసింది. బెస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ ఏదైనా ఉంది, అది నాకు బాగా నచ్చింది అంటే అది జ్ఞాని బీజిఎం. అవుట్పుట్ అయితే ఇచ్చి పడేశాడు ఆ పర్సన్. నిజంగా డెకాయిట్ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది జ్ఞాని బీజిఎం. చాలా 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 బాగుంది. సౌండ్ ఎఫెక్ట్ అయితే అదిరిపోయింది మూవీకి. అండ్ ఇంకా మూవీలో నాకు ఒక పాయింట్, అది కూడా శేష్ మూవీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అది కొన్ని లూప్ హోల్స్, అంటే స్పాయిలర్ లేకుండా ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నా. క్లైమాక్స్లో శేష్కి గన్స్ ఎలా పడితే అలా వచ్చేస్తాయి. నాకు అది ఆడ్గా అనిపించలేదు. అంటే వేరే మూవీస్లో చూస్తే అలా అనిపించలేదు, కానీ శేష్ మూవీ వ్యూలో చూస్తే అలాంటి బ్లండర్ శేష్ మూవీలో ఎలా జరిగింది అని అనిపించింది. అంటే శేష్ మూవీస్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. ఒక లూప్ పాయింట్ లేకుండా చూసుకునే తన మూవీలో ఎలా జరిగిందని అనిపించింది. అండ్ ఇంకా మూవీలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ విషయానికి వస్తే శేష్ అండ్ మృణాల్ పర్ఫార్మెన్సెస్ ఆర్ టూ గుడ్. బీజిఎం బై జ్ఞాని అండ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ ఇవి చాలా బాగున్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ క్లైమాక్స్ చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్తో బాగా యాడ్ చేసి ఇచ్చారు, అది చాలా బాగుంది. అండ్ ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే సినిమాలో కొన్ని డైలాగ్స్ అయితే అసలు క్లియర్ అనిపించలేదు. అంటే మాట్లాడే మాట అర్థం కాలేదా, లేకపోతే మేబీ డైలైట్ ఇష్యూనా తెలియదు, కానీ స్క్రీన్ మీద కానీ ఆడియో కానీ క్లియర్గా లేదనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ ఈజ్ లైట్లీ స్లగ్గిష్ అని కూడా అనిపించింది. అండ్ ఇంకా మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే ప్రకాష్ రాజ్ గారు, అనురాగ్ కశ్యప్, వీళ్ళ రోల్స్ మనం ట్రైలర్లో చూసి ఒక రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకొని వెళ్ళడమే బెటర్ ఆ రోల్స్ వరకు. సో ఇది ద డెకాయిట్ మూవీ రివ్యూ. ఇంకా ఫైనలీ మన న్యూస్ 3 పీపుల్ వర్షన్లో చెప్పాలి అంటే ఇట్స్ ఎ యెల్లో సిగ్నల్ ఫ్రమ్ మై సైడ్. మరి మీరు డెకాయిట్ మూవీ చూసుంటే మీకు మూవీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి, చూస్తా. అండ్ ఇంకొక రివ్యూతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.